హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్రేమ్ చాలా ఆకలిగా పార్క్లో వెళ్ళి కూర్చుంటే చామంతి అరిటాకు తీసుకొచ్చి ప్రేమ్కి భోజనం తినమని చెప్తుంది. హేయ్ చామంతి, నేను ఇక్కడున్నానని నీకెలా తెలుసు అని అంటారు. ఏ బాబు, మీరెక్కడున్నారో కనిపెట్టడం కష్టమా ఏంటి? మీ నంబర్ చిట్టి దగ్గర ఉంది కదా, రోబో చిట్టిని అడిగితే మీరు ఇక్కడున్నారని చెప్పారు. రండి బాబు, భోజనం చేయండి అని అంటుంది. లేదు, నాకు ఆకలిగా లేదు అంటాడు. ఏంటి నిజమా అని అనేసరికి అక్కడి నుండి లేచి వెళ్ళిపోతూ ఉంటాడు ప్రేమ్. ఇంకా ప్రేమ్ని గట్టిగా కర్రతో కొడుతూ ఉంటుందన్నమాట చామంతి. ఏంటి బాబు, తినరా? అంత ఆకలి పెట్టుకొని తినరా అని చెప్పి ఇంకా అలా పాపం కొడుతూ ఉంటే వెంటనే ప్రేమ్, హేయ్ చామ్, నేను వెళ్తుంది వాష్రూమ్కి, వెళ్ళొచ్చాక తింటాను అని అనేసరికి చామంతికి పాపం షైగా అనిపిస్తుంది. ఇంక వెంటనే అలా ప్రేమ్ అరిటాకులో భోజనాన్ని పాపం స్పీడ్గా తింటూ ఉంటాడు. మన ఇంత ఆకలి పెట్టుకొని మీకు ఆకలి లేదని ఎలా చెప్పగలిగారు ప్రేమ్ బాబు అని అలా ఇంకా చూస్తూ ఉంటుంది చామంతి. ఇంకా ప్రేమ్ మొత్తం భోజనం చేసిన తర్వాత అలా హ్యాండ్ వాష్ చేసుకొని చామంతి హాఫ్ శారీ కొంగుకే తన చేతులు తుడుచుకుంటాడు. అదంతా చూసి ప్రేమ్ని చాలా హ్యాపీగా చూస్తూ ఉంటుంది చామంతి. బాబు, ఇవాళ మీరు అలసిపోయింది చాలు, రండి ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళి మీరు బాగా ఆలోచించి రేపు ఇంకొంతమంది ఇన్వెస్టర్స్ దగ్గరికి వెళ్ళండి, సరేనా? రండి అని చెప్పి ఇంకలా ఇద్దరు పార్క్ నుండి బయటకు వస్తారు. ఎండలో నిలబడతారు. ఏంటి, నేను వచ్చేటప్పుడు బస్సులో వచ్చాను, కానీ ఇప్పుడు బస్ కనిపించడం లేదే అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. ఆటో వస్తుంది. సార్, ఇక్కడికి వెళ్ళాలన్నా అని ఆటోని అడుగుతుంది చామంతి. 400 అవుతుంది అని అంటారు. ఏంటి 400? అక్కర్లేదు, వెళ్ళిపో అని అంటాడు ప్రేమ్. తర్వాత ఒక షేర్ ఆటో వస్తుంది. సరే అని షేర్ ఆటో ఎక్కుతారు. ఇంకలా షేర్ ఆటో అతను ఫస్ట్ వాళ్ళిద్దరిని ఎక్కించిన తర్వాత మాత్రం ఇంకా ఫుల్గా అందరినీ ఇంకా ఫుల్గా ఇరికించేస్తూ ఉంటాడు. ఒక 15-20 మందిని ఎక్కిస్తాడు. ఒక్కసారిగా ప్రేమ్ షాక్ అయిపోతారు. హే, ఇంకా ఎంతమందిని ఎక్కిస్తారు అని అడుగుతారు. బాబు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఇక్కడ వరకే కదా అని చెప్పి ఇంకా అలా అందరినీ మొత్తం లోడ్ ఎక్కువైపోయేసరికి ప్రేమ్ ఒళ్ళో కూర్చుంటుంది చామంతి. ఇంకలా ప్రేమ్ చామంతి ఇద్దరూ ఒకరి కళ్ళలోకి ఒకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. అప్పుడే కొంతమంది రౌడీలు ముందు వచ్చి కూర్చుంటారు. ఏంటి అమ్మాయి, నీకు మరీ ఇబ్బందిగా ఉన్నట్టుంది, కావాలంటే నా వల్లో కూర్చో అని అంటాడు. ఒక్కసారిగా ప్రేమ్కి కోపం వస్తుంది. కానీ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. చామంతి మనసులో, ఇదేంటి ప్రేమ్ బాబు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారు? ప్రేమ్ బాబు ఒకప్పుడు నన్ను ఎవరైనా ఏదైనా అంటే విరుచుకు పడేవారు కదా, ఇప్పుడు ఆ ప్రేమంతా మాయమైపోయిందా అని చూస్తూ ఉంటుంది చామంతి. అన్న, కొంచెం స్టాప్ ఆపు అని అంటారు. పాపం నెక్స్ట్ స్టాప్లోనే ప్రేమ్ చామంతి సైలెంట్గా దిగిపోతారు. ఆ రౌడీలు కూడా దిగుతారు. దిగి, ఏంటి బ్రదర్, వెళ్ళిపోతున్నావేంటి? ఓహో, ఈ అమ్మాయిని మాకు అప్పచెప్పడానికా? అవునులే, నువ్వు వేస్ట్ ఫెలోలా ఉన్నావు కదా, ఈ అమ్మాయిని మాకు అప్పచెప్పేసి వెళ్ళిపో అననేలోపు చామంతి ఎదురు వెళ్తుంది. ఏరా, మీకు కొంచెం కూడా సిగ్గుగా అనిపించట్లేదురా? ఏం మాట్లాడుతున్నారు? మా ప్రేమ్ బాబుని ఎన్ని మాటలంటున్నారు? నన్నేమన్నా ఊరుకుంటాను, మా ప్రేమ్ బాబుని ఏమన్నా అన్నారో అని అంటారు. ఏయ్, ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? ఇప్పుడే నీ చేతులు రెండు గట్టిగా విరిచేసి నీ దగ్గరకు వస్తాను. ఏం చేస్తావు? రేయ్, వెళ్ళి చేయి పట్టుకోరా అని చామంతి రెండు చేతులు వేరే రౌడీ గట్టిగా పట్టుకుంటే ఇంక ఈ రౌడీ అనేవాడు చామంతిని మిస్బిహేవ్ చేయడానికి దగ్గరగా వస్తూ ఉంటే ఒక్క చెయ్యి అడ్డుకుంటుంది. ఆ చెయ్యి ఎవరిదో కాదు, ప్రేమ్, కంఠమనేని ప్రేమ్. ఇంకలా ప్రేమ్ని గట్టిగా ఆ చెయ్యి గట్టిగా పెట్టి ఆ రౌడీని కొడతాడనమాట ప్రేమ్. ఒక్కసారిగా రౌడీ వెళ్ళి అక్కడ పడతాడు. ఇంకా ఇద్దరు రౌడీలని ఫుల్గా కాళ్ళు చేతులు విరిచి విరిచి కొడుతూ ఉంటాడు ప్రేమ్. చామంతి గర్వంగా పొగరుగా ఆ రౌడీ వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా ప్రేమ్ గట్టిగా వాడి తొడపై కాలు వేసి, ఏరా, ఇక్కడే కదా చామంతిని కూర్చోబెట్టుకుంటా అన్నావు, ఇప్పుడు కూర్చోబెట్టుకోరా అని చెప్పి గట్టిగా వాడి కాళ్ళని విరగ్గొడుతూ ఉంటాడు. ఇంకొకసారి చామంతి జోలికొచ్చారో ప్రాణాలు తీస్తా, పొండ్రా అని ఇద్దరు రౌడీలని తరిమి తరిమి కొడతాడు ప్రేమ్. ఇంకా చామంతి అభిమానంగా ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది. బాబు, సారీ, మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను అని అంటుంది చామంతి. నువ్వే కాదు,
ఇంకెవ్వరున్నా నేను ఈ ప్లేస్లో ఇలాగే రియాక్ట్ అయ్యేవాడిని చామంతి గారు అని అంటాడు ప్రేమ్. బాబు మీరు ఏ ఉద్దేశంతో అంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నేను నార్మల్గానే ఉన్నాను. సరే రండి వెళ్దాం అని ఇద్దరు అలా నడుచుకుంటూ ఇంటికి రీచ్ అవుతారు. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. ప్రేమ్ లాన్లో కూర్చొని బాధపడుతూ ఉంటే హర్షవర్ధన్ ప్రేమ్ దగ్గరికి వస్తారు. ఏరా ప్రేమ్, బిజినెస్ ఐడియాస్ ఎవరు యాక్సెప్ట్ చేయటం లేదా? సరే అయితే నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతని కాంటాక్ట్ నెంబర్ నీకు ఇస్తాను, వెళ్ళి రేపతనితో మాట్లాడరా అని అంటారు. లేదు నాన్న, నేను అలా చేయాలనుకోవటం లేదు. అగ్రిమెంట్ ప్రకారం మీరు ఇచ్చే గుడ్ విల్ని నేను యూస్ చేసుకోకూడదు, అది ఎలా అయినా ఏ విధంగా అయినా. కాబట్టి నా ప్రయత్నం నన్ను చేయనివ్వండి అని అంటారు. రే, నువ్వు ఇలా కష్టపడడం చూస్తుంటే చాలా బాధగా ఉందిరా, కానీ తప్పదు కదా. ఏంటో దేవుడు కొన్నిసార్లు ఇలాగే పరీక్షలు పెడుతూ ఉంటారు. సరే దా భోజనం చేద్దాం అని అంటారు. లేదు నాన్న, నాకు ఆకలిగా లేదు అని అంటాడు. పర్లేదు రారా అని ఇంకలా హర్షవర్ధన్ ప్రేమ్ని భోజనం చేయడానికి తీసుకువెళ్తారు. సో అలా ప్రేమ్ పాపం భోజనం దగ్గర కూర్చుంటాడు. రమాదేవి, రోజా వీళ్ళందరూ చూస్తూ, ఓ ప్రేమ్ వచ్చేసావా, నువ్వు రావేమో అనుకున్నాను. అవునులే, మేము తప్ప నీకు భోజనం ఎవరు పెడతారులే అని పొగరుగా మాట్లాడుతుంది రోజా. పాపం ప్రేమ్కి చాలా బాధేస్తుంది, బట్ ఏమీ మాట్లాడ్డు. ఇంకా వెంటనే ప్రేమ్ని భోజనం తిననివ్వకుండా ఉండాలని ప్రయత్నిస్తుంటే చంద్రిక ఏమో, ఏంటమ్మా అలా మాట్లాడుతున్నారేంటి, భోజనం ముందు కూర్చున్న అబ్బాయితో అలాగేనా మీరు మాట్లాడేది అని అంటుంది చంద్రిక. ఏయ్, మధ్యలో నీకేంటి ప్రాబ్లం? ఇది మా ఇల్లు, మా ఇష్టం. అయినా ఇక్కడ పని చేసే నీకెందుకు అదంతా? మేము ఫుడ్ పెడితే కానీ ఎవరు పెట్టే దిక్కు కూడా లేదు కదా ఈ ప్రేమ్కి అని అంటుంది. పాపం అయినా ప్రేమ్ అదంతా పట్టించుకోకుండా అక్కడే కూర్చొని ఉంటాడు. ఇంకా రోజా అలా చెప్తూ ఉంటే రమాదేవి ఏమో, ఛ ఏంటి ఏదో ఎలుక చచ్చిన వాసన వస్తుంది, ఎక్కడి నుండి అని అనేలోపు, ఎక్కడి నిండో ఏంటత్తయ్య గారు, ఇదిగో ఇక్కడే అని ప్రేమ్ని చూపిస్తుంది. ఏరా, తిండి మీద ఉన్న ధ్యాస ఫ్రెష్ అవ్వడం పేదన లేదా నీకు? వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, ఇక్కడ ఉండాలంటేనే కంపరంగా ఉంది. ఛీ, స్మెల్ భరించలేకపోతున్నాను, నాకు ఇలాంటి వాసన అంటే అస్సలు ఇష్టం లేదు, పో అని గట్టిగా గసిరేస్తుంది. పాపం ప్రేమ్కి చాలా అంటే చాలా బాధేస్తుంది. అసలు చాలా వర్ణనాతీతం అనమాట, వెరీ హార్ట్ బ్రేకింగ్ థింగ్. సో అలా ప్రేమ్ చాలా బాధపడుతూ లాన్లోకి వెళ్ళిపోతాడు. హర్షవర్ధన్ తన కాల్ని కంప్లీట్ చేసుకొని ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. ఇదేంటి, ఎక్కడ ప్రేమ్ ఎక్కడా అని అడుగుతారు. ప్రేమ్ ఆల్రెడీ తినేశారు మావయ్య గారు అని ఇన్స్టెంట్గా అబద్ధం చెప్తుంది రోజా. ఏంటి, వాడు తినేశాడా అని అంటారు. అవును, ఇందాకే కర్డ్ రైస్ తిని ఇంకా నాకు చాలు అని వెళ్ళిపోయాడు హర్ష అని అబద్ధం చెప్తారు. ఓ అవునా, సరేలే అని హర్షవర్ధన్ కూడా పాపం ప్రేమ్ తిన్నాడని అనుకుంటారు. ఇంకా అక్కడికి చామంతి వచ్చి, అత్త నేను ప్రేమ్ బాబుకి తీసుకువెళ్తాను అని అంటుంది. వద్దు, నేను తీసుకెళ్తానని చెప్పి ఇంకా అలా పాపం భోజనాన్ని ప్రేమ్ దగ్గరికి తీసుకువెళ్తుంది చంద్రిక. ఇదంతా చూస్తూ రోజా, మీరు ఎన్నైనా అనుకోండి, ప్రేమ్ని ఇలాగే కాన్ఫిడెన్స్ మొత్తం తీసేస్తాను. ఇవే విషయాలు ప్రేమ్కి గుర్తుకు వస్తూ ఉంటాయి. అప్పుడు ఎవ్వరికి సరిగ్గా ప్రజెంటేషన్ ఇవ్వలేడు కాబట్టి ఖచ్చితంగా బిజినెస్ కాదు కదా, చిన్ని గవ్వ కూడా ముందుకి అడుగు వేయలేడు. అదే నా ప్లాన్, సైకలాజికల్గానే దెబ్బ కొట్టాలి అని పొగరుగా నవ్వుతుంది రోజా. ఇది ఇలా ఉండగా ఒంటరిగా కూర్చొని బాధపడుతున్న ప్రేమ్ దగ్గరికి చంద్రిక వస్తారు. వచ్చి, ప్రేమ్ బాబు ఇదిగోండి భోజనం తినండి అని అంటారు. వద్దు చందు, కడుపు నిండిపోయింది అని అంటారు. బాబు మీరు బాధపడుతున్నారు, ఆ విషయం నాకు అర్థమైంది, కానీ బాధపడుతూ ఉంటే మీరు అనుకున్నది సాధించలేరు కదా బాబు అని అంటారు. ఎందుకు చందు, ఎందుకు నాకే ఇలా జరుగుతుంది, ఎందుకు నన్ను అమ్మ వాళ్ళు ఇంత అవమానిస్తున్నారు? నేను కూడా అమ్మ కొడుకునే కదా, ఇంత అవమానించాలా నన్ను? నేను తన నిండే వచ్చాను కదా అని పాపం చాలా బాధపడుతూ ఉంటాడు ప్రేమ్. బాబు మీ అమ్మగారి గురించి నీకు చిన్నప్పటి నుండి తెలిసిందే కదా బాబు, తనకి మట్టి వాసన అన్న పడదు. అలాంటి అమ్మగారి దగ్గర అలాగే మాట్లాడతారు, ఆవిడకి అలాంటివే ఇష్టం. బాబు నువ్వేం కంగారు పడద్దు, దా
భోజనం తిను అని పాపం అలా చంద్రికనే ప్రేమగా భోజనం తినిపిస్తుంది ప్రేమ్కి. ఇంకా అలా ప్రేమ్ పాపం చంద్రిక వల్లో తలపెట్టుకొని, చందు ఎలా అయినా నేను సక్సెస్ అవ్వాలి చందు. అమ్మకి, అన్నయ్యకి, వదినకి నేనంటే ఏంటో ప్రూవ్ చేసుకోవాలి. కానీ నాకు డబ్బుంటేనే పని అవుతుంది. ఆ డబ్బులు నా దగ్గర లేవు కదా చందు అని పాపం చాలా బాధపడుతూ అలా ఇంకా చంద్రిక వల్లోనే నిద్రపోతాడు ప్రేమ్. చంద్రిక నిద్రపుచ్చుతూ ఉంటుంది ప్రేమ్ని. అదంతా దూరం నుండి చూస్తుంది చామంతి. ఇంకా అలా వాళ్ళిద్దరి వైపు చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది పాపం చామంతి. చంద్రిక మాత్రం బాగా ఆలోచించుకుంటుంది. ప్రేమ్కి ఎలాంటి సోర్స్ లేదని, ఖచ్చితంగా ప్రేమ్ బాబుకి సహాయం చేసే ఏకైక వ్యక్తిని నేనేనని డిసైడ్ అవుతుంది. ఇంకలా ప్రేమ్ని తన రూమ్లో పడుకోబెట్టి అమ్మవారి టెంపుల్ లైక్ అమ్మవారి పూజ గది దగ్గరికి వెళ్తుంది చంద్రిక. వెళ్ళి అమ్మవారి దగ్గర ఉన్న పసుపు తాడుని తీసుకుంటుంది. అమ్మ కనకదుర్గ, నేను ఎప్పుడూ నిన్నే నమ్ముకొని ఉన్నాను. నాకు ఎన్ని కష్టాలు పెట్టినా నా భర్త, నా పిల్లలు నావారు కాకపోయినా ఈ ఇంటి పని మనిషిగా 30 ఏళ్ళుగా ఈ ఇంటికి నేను సేవలు చేస్తూనే ఉన్నాను. కాబట్టి ఇప్పుడు నా చిన్న కొడుకు ప్రేమ్కి ఆర్థిక సహాయం అవసరమైంది. అందుకే ఆయన మొన్నే నా మెడలో కట్టిన ఈ తాళిని నేను ప్రేమ్కి ఇవ్వాలి అనుకుంటున్నాను. దానికి బదులుగా ఈ పసుపు తాడిని కట్టుకోవాలనుకుంటున్నాను. ప్రేమ్ ఎలా అయినా బిజినెస్లో విజయవంతమయ్యేలా నువ్వే కోరిక తీర్చాలి అని పాపం మనస్ఫూర్తిగా కోరుకొని తన మెడలో తనే పసుపు తాడు కట్టుకొని ఇంకా ఆ గోల్డ్ తాలిబొట్టుని బయటికి తీస్తుంది చంద్రిక. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అలా ఇంకా ప్రేమ్ మళ్ళీ బిజినెస్ ఫినాన్స్ కోసం బయలుదేరుతూ ఉంటే చంద్రిక బాబు ఆగు బాబు అని ఆపి ఇంకా అలా తన తాళిని చేతిలో పెడుతుంది. చందు ఏం చేస్తున్నావు అని అడుగుతారు. బాబు ఇదిగో ఇది తీసుకో, ఇది బంగారం కదా, ఇప్పుడు బంగారం రేట్ ఎక్కువ ఉందంట కదా, ఇది అమ్మితే నీకు ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో బిజినెస్ పెట్టుకో బాబు అని అంటుంది. చందు నీ తాళి వద్దు, నేను మరీ అంత దిగజారిపోలేదు చందు అని అంటారు. బాబు నిన్న మీరేమన్నారు? నేను మీ అమ్మలాంటిదాన్ని అన్నారు కదా. చిన్నప్పటి నుండి నేను కూడా మిమ్మల్ని నా కన్న కొడుకులాగే చూసుకున్నాను కదా. ఏ కొడుకైనా బాధలో ఉంటే అమ్మ హృదయం తట్టుకోగలదా? అది ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా అమ్మ మనసు అమ్మ మనసే కదా. కాబట్టి ఈ తాళిని తీసుకోండి బాబు, మీకు బాగా లాభాలు వచ్చాక నా తాళి నాకు ఇచ్చేయండి సరేనా అని అంటుంది చంద్రిక. చందు అని పాపం చంద్రికని హక్ చేసుకుంటాడు ప్రేమ్. చందు నీ నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు నిజంగా అర్థం కావట్లేదు చందు, నిజంగా అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ చందు, దీనికి డబుల్ నేను నీకు ఖచ్చితంగా ఇస్తాను అని కన్నీళ్ళు తుడుచుకొని ఇంకా పాపం ఆ గోల్డ్ని అమ్మేసి ఆ డబ్బులు తీసుకొని ఇప్పుడు ఈ డబ్బులతో ఏం చేయాలి? ఇప్పుడు ఇది నేను డిజైనింగ్ ఇండస్ట్రీలో పెడితే నాకు డబ్బులు వస్తాయో లేదో తెలీదు, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే చామంతి డ్రైవర్ బాబు అని పిలిచిన మాటలు గుర్తొస్తాయి. ఎస్, ముందైతే ఒక కార్ బిజినెస్ డ్రైవర్గా స్టార్ట్ చేస్తాను, ఇన్కమ్ పెరుగుతుంది కదా అప్పుడు ఆలోచిస్తాను అని వెంటనే ఒక కార్ని లీజ్కి తీసుకొని కొనుక్కుంటాడు ప్రేమ్. ఇంకా అలా కొత్త కార్ని చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చామంతి. ఇంకా చంద్రిక కూడా ఎంతో హ్యాపీగా చూస్తూ ఉంటే చామంతి కార్కి దిష్టి నిమ్మకాయలన్నీ కట్టి ఎలాంటి దిష్టి తగలకుండా అన్నీ చేస్తూ ఉంటే ఆ కార్కి హారతి ఇచ్చి ఇంకా మొత్తం పసుపు అంతా బొట్లు పెడుతూ ఉంటారనమాట చంద్రిక. సో అలా ఇద్దరు కలిసి ప్రేమ్కి సపోర్ట్ చేస్తూ ఉంటే ప్రేమ్ మనస్ఫూర్తిగా కోరుకొని కొబ్బరికాయ కొడతాడు. హర్షవర్ధన్ కూడా ప్రేమ్కి వచ్చిన ఒక యూనిక్ బిజినెస్ ఐడియాకి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.